కాకినాడ జిల్లా రామవరం హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి హైవేపై వెళ్తున్న కారును వెనక నుంచి వచ్చిన ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. కారును వెనక నుంచి ఢీకొనడంతో రహదారి పక్కన పార్కింగ్ చేసిన ఐరన్ వ్యాన్ కారు ఢీకొట్టింది. దాంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరిని స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. ఈ ప్రమాదంలో హైకోర్టు జడ్జి మోహన్ కుమార్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతి చెందిన మరొకరి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కాకినాడ జిల్లా రామవరం హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అర్ధరాత్రి హైవేపై వెళ్తున్న కారును వెనక నుంచి వచ్చిన ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, కాకినాడ జిల్లా రామవరం హైవే వద్ద ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలేంటి వర్మ? మాదిరి కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామ సమీపంలోని 16వ నెంబర్ జాతీయ రహదారి వద్ద నిన్న అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రిటైర్డ్ జడ్జితో సహా మరొక వ్యక్తి దుర్మరణం పాలయ్యారు. అయితే విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారును వెనక నుంచి వస్తున్నటువంటి కేవీఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఏదైతే బస్సు ఒక్కసారిగా కారును ఢీకొడుతుందో ఆ దాటికి కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్నటువంటి ఐసర్ వ్యాన్, కర్రలతో ఉన్నటువంటి ఐసర్ వ్యాన్ మీదకి దూసుకెళ్లింది. దీంతో కారులో ఉన్నటువంటి రిటైర్డ్ జడ్జి వి మోహన్ కుమార్ అక్కడికక్కడ అయితే మృతి చెందారు. పణవీపులతో ఉన్నటువంటి కారు డ్రైవర్ శ్రీను వైద్యశాలకి తరలిస్తుండగా మార్గ మధ్యంలో ఆయనైతే చనిపోయినట్టుగా డాక్టర్లు నిర్ధారించారు. ఏదైతే విశ్రాంతి జడ్జిగా ఉన్నటువంటి మోహన్ కుమార్ ప్రకాశం జిల్లా న్యాయస్థానంలో అదనపు జిల్లా జడ్జిగా పనిచేసి రిటైర్ అయ్యారు. అలాగే విజయనగరం జిల్లాకు సంబంధించి వినియోగదారుల ఫోరం చైర్మన్ గా కూడా పనిచేసినటువంటి మోహన్ కుమార్ ప్రస్తుతం ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఎడ్యుకేటింగ్ అధికారిగా అయితే ప్రస్తుతం విజయవాడ కేంద్రంగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయనకి ఒక భార్య, ఇద్దరు కుమారులు ఉన్నట్టుగా అయితే సమాచారం తెలుస్తుంది. విజయనగరంలో ఉండినటువంటి మోహన్ కుమార్ ప్రస్తుతం కారులో విజయవాడ వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. కారుని ఢీకొన్న బస్సు అక్కడి నుంచి ఘటన జరిగిన వెంటనే ఆగకుండా వెళ్ళిపోవడంతో గండేపల్లి మండలానికి సంబంధించి పోలీసులు ఇక్కడ నుంచి జగ్గంపేట నుంచి గండేపల్లికి సమాచారం అవడంతో అక్కడ పోలీసులు అడ్డుకోవడం జరిగింది. కేసు అయితే నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా అతివేగం కారణంగా ఈ బస్సు వెనక నుంచి కేవీఆర్ ట్రావెల్స్ అతివేగంగా వచ్చి ఎడమ భాగాన్ని ఒక్కసారిగా ఢీకోవడంతో ఈ కారు అదుపు తప్పి ఆగి ఉన్నటువంటి ఐసర్ వ్యాన్ ని ముందు నుంచి కూడా తగలడంతో అటు డ్రైవరు, వెనక సీట్ లో ఉన్నటువంటి రిటైర్డ్ జడ్జి మోహన్ రావు ఇరువురు కూడా మృత్యువాత పడిన ఘటన అయితే ఇది భావించాల్సిన పరిస్థితి. పూర్తిగా కూడా రామవరం జాతీయ హైవేపై కూడా అది ఒక బ్లాక్ స్పాట్ గా ఎక్కువగా ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటాయి. అక్కడ వేగ నియంత్రణలకు సంబంధించి అంటే అదుపు తప్పి వేగంగా వెళ్తున్నటువంటి వెహికల్స్ నిరోధించేందుకు ఎటువంటి సూచనలు కానీ అక్కడ ఆ ప్రమాదాలు సంభవిస్తాయి. ప్రతి చోట ఆ ప్రాంతంలో ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా కూడా రక్షణ చర్యలు సంబంధించి ఎటువంటి చేపట్టకపోవడం వల్లే ఎక్కువ ప్రాంతంలో జరుగుతున్నాయి. దానిలో భాగంగానే అర్ధరాత్రి సమయంలో ఈ విశ్రాంతి ఎవరైతే జడ్జి ఉన్నారో జడ్జి ప్రమాదం కూడా చోటు చేసుకుంది. ఇప్పటికైనా రాత్రి ఈ ప్రమాదం సంభవించినట్టు కూడా భారీగా హైవేపై ట్రాఫిక్ కూడా జామ్ అయింది. అయితే పోలీసులు వెంటనే రావడం ఆ ప్రమాదానికి సంబంధించి పూర్తిగా అక్కడ నుంచి ట్రాఫిక్ ని మళ్లించి ప్రమాదానికి చోటు చేసుకున్నటువంటి ఐసర్ వ్యాన్ అయితేనో ఈ కారుకి సంబంధించి ఆ చెల్లాచెదురుగా పడి ఉన్న నేపథ్యంలో వాటిని అన్నింటినీ పక్కకు పోయి ట్రాఫిక్ నియంత్రణ కూడా చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనా అర్ధరాత్రి ఇటువంటి ప్రమాదాలు ప్రతిసారి జరుగుతున్నాయి. ఇప్పటికైనా పోలీసులు రక్షణ చర్యలు చేపట్టాలని ఆ ప్రాంతవాసులు కోరుతున్నారు. మాదిరి రైట్, థ్యాంక్ యూ వర్మ.